సో ఎక్కడ సార్ పుట్టింది పెరిగిందంతా? చెన్నై, ప్యూర్లీ చెన్నై. అండర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఇంట్లో నేను వచ్చినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. రెహమాన్ సార్ సాంగ్ విని నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అందరికీ వచ్చిన సేమ్ థాట్ నాకు. ఏ హసీవదియా ఒక సాంగ్ ఉంది, రోజాలో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ వినిన తర్వాత నేను ఐ వాంట్ బి ఎ మ్యూజిక్ డైరెక్టర్ అని. తమిళ్ సాంగ్. సో ఆల్ లాంగ్వేజ్లో ఉంది రోజా. సో దట్ సాంగ్ విని నెక్స్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 7th స్టాండర్డ్ చదివినప్పుడు అప్పుడు ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్, ఐ వాంట్ టు ప్లే, ఐ వాంట్ టు క్రియేట్ దట్ సాంగ్. సో యాజ్ పర్ రిలేషన్స్ అందరూ వచ్చి ఇంట్లో ఏదైనా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉండాలంటే అప్పుడు ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేదు, ఆశలు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ అని. తర్వాత మై నేమ్ ఇస్ రదన్ బికాస్ ఆఫ్ మై మదర్ నేమ్ ఇస్ రాధా. సో మై మదర్స్ టుక్ దాట్ రెస్పాన్సిబిలిటీ, మీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలా అయితే యూ నీడ్ ఇన్స్ట్రుమెంట్. వాట్ ఇన్స్ట్రుమెంట్ యూ వాంట్, యూ గో ఆన్ డ్రమ్స్ నేర్చుకో, అది నేర్చుకో అని చెప్తారు. మదర్ దగ్గర ఒక మాట అంటే తను అది సీరియస్గా తీసుకొని నీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు, నేర్చుకో. Yes, she supported me. Nobody in the whole world rejected that music director designation. No, my relations, my friends, whoever it is, no, cinema వద్దు అని చెప్పారు. ఇంట్లో ఎవరైనా మ్యూజిషియన్స్ ఉన్నారా? No sir, I am the first generation. So father గాని? No sir, I am the first musician, first member in my whole generation. సో మై మదర్ సెడ్ మీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలా ఎందుకు అని కూడా అడగలేదు. జస్ట్ నెక్స్ట్ డే షీ సెడ్ షీ డోంట్ హ్యావ్ ఎనీ మనీ, షీ డోంట్ హ్యావ్ ఎనీ నథింగ్. ఒక ఇల్లు నుంచి ఇంట్లో చాలా గొడవ కూడా వచ్చింది ఫాదర్కి మదర్కి, ఎందుకు మనీ వేస్ట్ చేస్తున్నావు 250 రూపీస్కి క్లాస్ ఇవ్వడానికి, క్లాస్ మంత్లీ 250 రూపీస్ జాయిన్ చేయడానికి కూడా గొడవ. అంత పువర్ స్టేజ్లో ఉన్నప్పుడు దే టుక్ కీబోర్డ్ క్లాస్. నేను డ్రమ్స్ క్లాస్కి వెళ్ళాము. డ్రమ్స్, ఫ్లూట్, గిటార్ అన్నీ ఉంది ఆ క్లాస్ ఉన్నప్పుడు. మై మదర్ డోంట్ నో దాట్ మచ్, షీఈస్ నాట్, షీఈస్ ఎ టీచర్. ఎక్కువ పే చేయలేదు మదర్, టీచర్. షీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మ్యూజిక్ థింగ్ అండ్ ఆల్. షీ హ్యావ్ ఓన్లీ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద మ్యూజిక్ అండ్ ఓల్డ్ మ్యూజిక్ అండ్ ఆల్. ఎంఎస్ విశ్వనాథన్, కేవి ఆనంద్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆల్. మమ్మీ వినేవారు ఆ పాటలన్నీ ఎక్కువ? విన్నవాళ్ళు, జస్ట్ రేడియో లిసనర్. సో దెన్ దే సెడ్ యూ టుక్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్, ఎనీ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ యూ నేర్చుకో. అలా చేసినప్పుడు నేను డ్రమ్స్కి వెళ్ళా. ఫస్ట్ డ్రమ్స్ శివమణి గారులాగా కొట్టాలి, అది ఇది ఆశ వచ్చింది. అప్పుడు డ్రమ్స్కి వెళ్ళి ఐ వాంట్ టచ్ ద డ్రమ్స్. పక్కనే ఇంకో అబ్బాయి కీబోర్డ్లో డ్రమ్స్ వాయించారు. కీబోర్డ్లో డ్రమ్స్ వాయించి ఏదో హీఈస్ ప్లేయింగ్ డడా అని. సో వాట్ ఈస్ దిస్ అని చెప్తే, కీబోర్డ్లో ఎందుకు డ్రమ్ సౌండ్ వస్తుంది అని అడిగినప్పుడు, ఇదిలా అన్ని సౌండ్ వస్తుంది, ఫ్లూట్ వస్తుంది, పియానో వస్తుంది, అన్ని సౌండ్ వస్తున్నప్పుడు నేను ఎందుకు డ్రమ్స్కి వెళ్ళాలి అని కీబోర్డ్కి వచ్చా. కీబోర్డ్ క్లాస్ కిడ్డిష్ థింగ్, 7th క్లాస్లో. కిడ్డిష్ థింగ్ కాదు, చాలా జీనియస్ ఆలోచన. అన్ని సౌండ్స్ ఇదిలే ఉంది కదా, ఎందుకు నేను అన్ని సౌండ్స్ నేనే క్రియేట్ చేయాలి అని. సో ఐ జాయిన్డ్ దట్ థింగ్. బట్ నార్మలీ ఆల్ ద క్లాసెస్ నో దే విల్ చీట్ యూ. దే విల్ ఒక 4 songs లర్న్ చేసి చిన్ని ఆశ కైండ్ ఆఫ్ అది మార్చేసి ఒక 7 monthsలో నేనే చెప్పా స్టాప్ దిస్ మ్యూజిక్ క్లాస్ అని. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గో బికాస్ దే ఆర్ చీటింగ్ యూ. మీకు 250 రూపీస్ నాకు తెలుసు ఎంత కష్టమని. అప్పుడే ఆపేసా, 7 monthsలో ఆపేసా. ఐ థింక్ 8th monthలో ఆపేసా. తర్వాత అది లోపల ఐ సెడ్ ఐ వాంట్ బి మ్యూజిషియన్ బట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ క్లాస్ అని. నాకు బేసిక్స్ కూడా తెలీదు. మ్యూజిషియన్స్కి అందరికీ తెలుసు మేజర్ స్కేల్స్ మాత్రమే తెలుసు. అని చెప్తున్నా మేజర్ స్కేల్స్ లైక్ బాబా బ్లాషేప్ కైండ్ ఆఫ్ బేసిక్ థింగ్స్, 2 soar songs. తర్వాత 10th examలో మంచి మార్క్ వచ్చేస్తే దే విల్ బై సంథింగ్ ఫర్ యూ నో యాజ్ అ గిఫ్ట్. ఇంట్లో మీకు మార్క్ కరెక్ట్గా వచ్చేస్తే ఐ విల్ బై సంథింగ్ ఫర్ యూ. నేను అడిగినది కీబోర్డ్, బట్ నాకు వచ్చినది హార్మోనియం. ఇంట్లో మనీ లేదు, సో దే గేవ్ హార్మోనియం.
సో హార్మోనియంలో బెల్లర్స్ తీసుకుని ఐ ప్లే సంథింగ్, ఐ హ్యావ్ ఫోటో, ఐ విల్ సెండ్ ఇట్ యూ. 10th సో class లో? యా 10th క్లాస్లో 9th లీవ్లో ఇచ్చేసారు. ఐ కాంట్ బై 10th క్లాస్లో మీరు మార్క్ వచ్చిందో తెలీదు, మనీ వస్తుందో నాకు తెలీదు, హార్మోనియం తీసుకో, డోంట్ కాల్ మీ, డోంట్ ఆస్క్ మీ ఫర్ హియర్ ఆఫ్టర్ మనీ గురించి. తర్వాత 10th మార్క్ వచ్చింది చాలా. నేను చాలా, నాకు ఒక బ్రేక్ ఉంది, రికార్డ్ బ్రేక్ ఉంది. యూకేజీ నుంచి 12th వరకు నేనే లీడర్ స్కూల్లో. స్కూల్ లీడ్. సో ఆల్ ఇదిలో ఫస్ట్ ర్యాంక్ అది అలాంటివి ఉన్నవాళ్ళు. సో అమ్మకి టీచరు ఇది అన్నీ చేస్తున్నారు, అబ్బాయికి ఏదైనా చేయాలి, ఈ ఆస్క్డ్ మీ. నేను మర్చిపోయా, బట్ మా అమ్మ మర్చిపోలేదు. ఇంటర్వ్యూలో చెప్పాలి, ఇదిలో చెప్పాలి నేను అమ్మకి. ప్రతి ఒక్కరూ అమ్మ వాళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ ఇస్ హౌ సపోర్టింగ్ దేర్ చిల్డ్రన్ అని తెలియాలి. సో నాకు సిగ్గులేదు ఈ మ్యాటర్ చెప్పడానికి. 10thలో పాసు మార్క్ ఎక్కువ, చాలా ఎక్కువ. షీ సెడ్ ఐ విల్ బై 1 కీబోర్డ్ ఫర్ యూ అని. మనీయే లేని ప్లేయర్స్లో మీకు ఎలా మనీ వస్తుంది, హౌ యూ విల్ మేనేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. దెన్ షీ టుక్ హర్ మంగళసూత్ర అండ్ షీ టోల్డ్ దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ యోర్స్, టేక్ ఇట్. అండ్ మంచి మార్క్ చేశారు, మీకు నేను గిఫ్ట్ ఇచ్చా. ఐ సెడ్ నాకు సిగ్గుగా ఉంది, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్, ప్లీజ్ డోంట్ డూ దిస్ అని. నో నో నో, యూ సెడ్ ఐ హ్యావ్ టు డూ అని చెప్పి ఇచ్చేశారు. 9,900 రూపీస్కి ఒక క్యాషియో కీబోర్డ్ ఇచ్చేశారు. దట్ ఈస్ వాట్ ఐ గాట్, దట్ ఈస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక పెద్ద స్లాప్ అది నాకు. ఎందుకంటే ఒక అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి నాకు ఇస్తున్నారు అది అని ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. తన మంగళసూత్రం అమ్మి మీకు అంత కీబోర్డ్ ఇచ్చారు. నిజంగా అలా వచ్చినప్పుడు నాకు అది టచ్ చేసినప్పుడు నాకు భయం వచ్చి వస్తుంది. ఆ కీబోర్డ్ టచ్ చేసినప్పుడు దిస్ ఈజ్ మంగళసూత్ర కదా అని వస్తుంది, ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అప్పుడు భయం, చాలా భయం. ఎందుకు నేను ఓవర్ యాక్షన్, ఇది కీబోర్డ్ అన్నకి ఎందుకు, మనం అప్పుడు ఏం హోప్ లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నామా లేదా ఏం తెలీదు. ఆఫ్టర్ ఆల్ 10th స్టాండర్డ్. సో బట్ నో క్లాసెస్, నో నథింగ్, నో ఐడియా. సో సడన్లీ ఐ ఫెల్ట్ ఓకే, విల్ టేక్ ఇట్ అస్ అ సీరియస్. దెన్ రిలేషన్స్ పీపుల్ విల్ కమ్, ఆల్ ద పీపుల్ విల్ కమ్. కీబోర్డ్ ఇంట్లో ఉంది, హట్లో ఒక కీబోర్డ్, ఆ ఏరియాలో హట్లో ఒక కీబోర్డ్ ఉందప్ప, ఒక అబ్బాయి వాయించున్నారు అంటే అందరూ వచ్చి చూస్తున్నారు. పక్కనింట్లో వాళ్ళు ఓన్గానే నేర్చుకునే వాళ్ళని మీకు వచ్చిన బేసిక్స్తో వచ్చి, ఇదే ఇంట్రెస్టింగ్ స్టోరీ, వచ్చి నాకు ఈ సాంగ్ వాయి, ఆ సాంగ్ వాయి, ఈ సాంగ్ వాడు, అది అందరూ అడుగుతున్నారు కదా ఈ సాంగ్ ప్లే చేయాల్సింది. మనకి ఏంట్రా బాబు అందరూ వచ్చి సాంగ్ అనుకుంటున్నారు, ఎలా ఇది, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అని చెప్పి నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు ప్లే ఎనీ సినిమా సాంగ్. నేను ఈ తర్వాత ఇదిలో సినిమా సాంగ్ వాయిను, ఎవరైనా వచ్చి అడిగితే నేను వాయిను. ఎందుకంటే దిస్ ఇస్ మోర్ ప్రీషియస్ మాకు. ఐఎమ్ నాట్ షోయింగ్ ఫర్, నేను ఒక అబ్బాయి కోసం, ఒక రిలేషన్స్ కోసం, అదర్ పీపుల్ కోసం నేను షో ఆఫ్ చేయడానికి ఇది నేను తీసుకోలేదు. మదర్ మంగళసూత్రం ఇచ్చినప్పుడు ఒక కోపంగా ఒక చిన్న ట్రిగర్ వర్డ్తో ఇచ్చారు. యూ డిడ్ ఇట్, ఐ యామ్ డూయింగ్ దిస్, బట్ ఇది తీసుకుని యూ డూ యువర్ షో ఆఫ్, యువర్ ఓన్ షో ఆఫ్ అని చెప్పారు. దట్ వర్డ్ ట్రిగర్డ్ మీ. దట్ మా మదర్ బ్రిలియంట్గా చెప్పారు, షో ఆఫ్ చేయకూడదు, ఏదైనా ప్రయోజనంగా చేయాలి అని హిడెన్గా అది ఉంది. ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అది ఓకే, దెన్ ఐ విల్ టేక్ దిస్ యాజ్ అ సీరియస్. దెన్ ఐ విల్ ప్లే ఇట్ ఐ మై సెల్ఫ్. ఐ విల్ టాక్ టు ద కీబోర్డ్, ఐ విల్ డూ సంథింగ్. ఐ డోంట్ నో దట్ బేసిక్ స్కేల్స్ మాత్రం తెలుస్తుంది, తరా 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 అని. ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ దట్ విల్ కమ్ టు రాజా సార్ మ్యూజిక్, క్లోజ్ టు ఈ సాంగ్ లాగా వస్తుంది, ఆ సాంగ్ వస్తుంది, బట్ వేరేలాగా ఉంది. దెన్ ఐ క్రియేటెడ్ మై ఓన్ మ్యూజిక్. దట్ విల్ కమ్, దట్ ఐ డూ సమ్ లాంగ్వేజెస్, ఐ డూ సమ్ ఫ్రేసెస్. దట్ ఫ్రేసెస్ విల్ మేక్ ఓకే హ్యాపీ. ఈ అమ్మాయి నేను కంపోజ్ చేశాను ఒక్క సాంగ్స్, వేస్ట్ ఫ్రేసెస్ అది. బట్ నేనే స్వయం వినడానికి వినసొంపుగా ఉంటే చాలు అది. ఎస్, ఏదో కొత్తగా వచ్చింది, ఏదో బీట్ పెట్టాను, ఏదో వాయించాను.
ఐ విల్ షో ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మామ్ ఓన్లీ. ఐ వోంట్ మామ్ చెప్తున్నారు ఇది ఆ పాటలాగా ఉంది, ఈ పాటలాగా ఉంది, నేర్చుకో, ఆ పాట నేర్చుకో. దెన్ ఐ లర్న్ సో మెనీ థింగ్స్. దెన్ యూట్యూబ్ కేమ్, ద అనదర్ మదర్ కేమ్. సో యూట్యూబ్లో అన్నీ వస్తుంది, క్లాసెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా డౌట్స్. ఇప్పుడు మాకు ఏదైనా కార్డ్స్లో డౌట్ అంటే యూట్యూబ్కి వెళ్ళి చూడాలి. సో అన్నీ. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.